శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 22వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు భావసహితంగా. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామ సముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాదరములు చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితముగాని దానము తామస దానము ఎనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అని 3 విధములకు తత్పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగింది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిచ్చనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతైను పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞదాన తపక్రియలయందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేచ్ఛనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభ కర్మలన్నీయు అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలగదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు.